ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. నమస్తే, నేను విజయ్. ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం ప్రత్యేకంగా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్ని శాంక్షన్ చేసింది. దీనిపై విశ్లేషణ చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే. నమస్తే. సో అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏపీకి సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా? ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసింది అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా మారిపోయింది అమరావతి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇద్దరికీ సమానమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. గత 5 ఏళ్లలో జరిగిన దాన్ని ఇప్పుడు ఎంత జెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్తే అంత త్వరగా ఆ 5 years లాస్ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వస్తుంది. అందులో ఫస్ట్ ఇంపాక్ట్ చూపించేటువంటి అంశం రైల్వే లైన్. ఆల్రెడీ ఎర్రుపాలెం నంబూరు వరకు 56 kilometers ఉండేటువంటి రైల్వే లైన్ అది మొత్తానికి శాంక్షన్ చేశారు. 2245 కోట్ల రూపాయలకు సంబంధించింది. మొత్తం డిజైన్ అంతా కూడా 2017-18లోనే అప్రూవ్ అయిపోయినటువంటి అంశం. ఇప్పుడు దానికి శాంక్షన్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయడానికి కూడా ఫస్ట్ ఫేజ్ ఫండింగ్ కూడా రిలీజ్ చేసింది. రైల్వే బోర్డుకి సంబంధించి రైల్వే అధికారులకి దానికి ఫండింగ్ వచ్చింది. అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే రైల్వే లైన్తో పాటు ప్యారలల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి అనేటువంటి రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్ షెడ్యూల్ 4 సంవత్సరాలు అనేది పెట్టుకున్నారు. రైల్వే ట్రాకింగ్ వర్క్ అంతా వేరే వాళ్ళు చేస్తారు. దానికి సంబంధించి ఒక లోకో షెడ్ ప్రపోజల్ ఉంది పరిటాల దగ్గర, అది ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తుంది. అలానే అమరావతి రైల్వే స్టేషన్ని ఐకానిక్గా డిజైన్ చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి రిక్వెస్ట్. కృష్ణానది పైన కట్టబోయేటువంటి వంతెన కూడా నార్మల్ బ్రిడ్జ్ కాకుండా దాన్ని ఐకానిక్ బ్రిడ్జ్గా మార్చాలనేటువంటి ఒక రిక్వెస్ట్ చేస్తుంది రైల్వే లైన్కి సంబంధించి. ఆ బ్రిడ్జికి సంబంధించి ఏమైనా అడిషనల్ ఎక్స్పెండిచర్ అయితే స్టేట్ గవర్నమెంట్ బేర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పింది. ఇప్పుడు ఇమీడియట్ ఇన్స్టెంట్ డెసిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే అమరావతి రైల్వే స్టేషన్ని వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా డిజైన్ చేయడానికి 1500 ఎకరాల భూమిని అలాట్మెంట్ చేసింది. రైల్వే శాఖకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు పైన అంత సీరియస్గా స్టేట్ గవర్నమెంట్ వర్కౌట్ చేయడానికి కూడా ఎక్కడ కూడా భూసేకరణ సమస్య లేదు. మేజర్ షేర్ అంటే 80% రైల్వే లైన్ అమరావతి పరిధిలో నుంచే వెళ్తుంది. కాబట్టి ఆ పరిధిలో ఉన్న భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ అయిపోయింది కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. కాబట్టి ముందు ఇక్కడ ఇన్స్టెంట్గా పని మొదలు పెట్టచ్చు. రెండోది ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం నుంచి ఈ ట్రాక్ మొదలవుతుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి ఈ 2 ఖమ్మం జిల్లా పరిధిలోకి వచ్చాయి. వాటికి సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి నోటీస్ని రైల్వే బోర్డు అనౌన్స్ చేసింది, రైల్వే శాఖ అనౌన్స్ చేసేసింది. సో అక్కడ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే బహుశా November 30లోగా అక్కడ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు జిల్లా. సో అక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ చేయాలనేది రైతులు కోరుతున్నట్టుగా. అక్కడ 60 ఎకరాల మేరకు మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్కి అవకాశం ఉంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కాబట్టి అది చాలా చిన్న పాకెట్ కాబట్టి అంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా వెళ్ళాలనేటువంటి ఆలోచన అధికారుల్లో ఉంది. ఒకవేళ ఈ రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తే అందులో ఇంకొంత భాగం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో వచ్చేటువంటి ప్రాంతం ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జగ్గైపేట, పరిటాల, నందిగామ ఈ పరిసర ప్రాంతాల్లో నుంచి వచ్చేటువంటి ప్రదేశం. సో అక్కడ ఎక్విజిషన్కి సంబంధించి ల్యాండ్ పూలింగ్కి వాళ్ళు విల్లింగ్గా ఉన్నాం అనేటువంటిది సిఆర్డీఏ అధికారుల దృష్టికి ఏపీ పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశం అది. దానిపైన స్టేట్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్తుంది కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్కి మీకు ఎక్కడ కూడా సమస్య రావట్లేదు. అందుకని ఇమీడియట్గా ప్రాజెక్టు మొదలు పెట్టాలంటే అమరావతి వైపు నుంచి మీరు పని మొదలు పెట్టండి అనేటువంటి రిక్వెస్ట్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అమరావతి రైల్వే స్టేషన్ ఒక ఐకానిక్, మనం ఆల్రెడీ ఇప్పుడు చర్లపల్లిలో ఒక రైల్వే స్టేషన్ ఒక విమానాశ్రయం తరహాలో డెవలప్ అయింది. 1500 ఎకరాలను కేవలం రైల్వే స్టేషన్కి ఇవ్వడానికి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేసింది. సిఆర్డీఏకి దానికి ఆదేశాలు కూడా ఇచ్చేశారు. కాబట్టి ఈ ల్యాండ్ పాకెట్ కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే అధికారులు ఇమీడియట్గా పని మొదలు పెడితే ప్యారలల్గా పనులు జరుగుతాయి. అంటే రైల్వే స్టేషన్ నిర్మాణము, రైల్వే లైన్ నిర్మాణం రెండు ఒకేసారి జరిగే అవకాశం ఉందంట. రెండు జరగడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిక్వెస్ట్. ఇప్పుడు రైల్వే ట్రాక్ వచ్చేసరికి ఏమవుతుందంటే రూట్ మొత్తం స్ట్రెంథన్ చేసుకుని అక్కడ మధ్యలో ఎక్కడైతే బ్రిడ్జ్ వస్తుందో అక్కడ స్పెషల్గా ఫోకస్ పెట్టి అది ఆ నిర్మాణానికి కనీసం 1.5 ఏళ్లు పట్టేటువంటి అవకాశం. బట్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా ఒక 1.5 ఏళ్లు పడుతుంది. ఇవన్నీ విడివిడిగా చేస్తే కనుక తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది. సో టైం సేవింగ్ అనేది ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉన్న అంశం. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రిక్వెస్ట్ చేసింది. రైల్వే బోర్డు కూడా సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంబంధిత శాఖ నుంచి కనుక అశ్విని వైష్ణవ్ గారు ఇప్పుడు ఆ మినిస్ట్రీని కన్సర్న్ మినిస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆయన
గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధానిలో మొదటి రైల్వే స్టేషన్ నిర్మాణానికి అంకురార్పణ జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్తున్నట్టుగా ఈ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఎంత నిధులు అవసరమయ్యే అవకాశం ఉన్నట్టు? ఇది మొత్తం ప్రాజెక్టులో భాగమే. ఇప్పుడు 2245 కోట్ల రూపాయలు ఇందులోనే రైల్వే స్టేషన్ మొత్తం రైల్వే స్టేషన్ నిర్మాణం మొత్తం 10 రైల్వే స్టేషన్స్, 9 రైల్వే స్టేషన్స్ విడిగా, ఒకటి అమరావతి రైల్వే స్టేషన్. అది ఐకానిక్గా నిర్మాణం చేస్తామని ప్రాజెక్ట్లో కన్సిడర్ చేసినటువంటి పాయింట్. అది అలాంగ్ విత్ ఒక బ్రిడ్జి 3.2 కిలోమీటర్స్, 3.2 కిలోమీటర్లు కృష్ణానదిలో నిర్మాణం చేసేటువంటి బ్రిడ్జ్. అది మిగతా ట్రాక్ అంతా కూడా నార్మల్ సాయిల్ పైన వస్తుంది, నేలపైన వచ్చేటువంటి ట్రాక్. సో ఇదంతా కలిపి చేస్తున్నటువంటిది. అడిషనల్గా ఖర్చు అయ్యేది ఏమైనా ఉందంటే ఐకానిక్ బ్రిడ్జ్ అనేటువంటి ప్రపోజల్ గతంలో లేదు. బ్రిడ్జ్ని ఐకానిక్గా మార్చడం పైన కనుక స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది. దానికి మళ్ళీ ఒక 25% అంత నిధులు పెరిగేటువంటి అవకాశం ఉందన్నారు. ఆ నిధులు కనుక బ్రిడ్జ్ వరకు అయ్యేటువంటి నిధులు స్టేట్ గవర్నమెంట్ బేర్ చేస్తే ప్రతి చోట కూడా స్టేట్ గవర్నమెంట్స్గా ఆఫర్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం రెండు ప్రాంతాలని 2 రాష్ట్రాలని కలిపేటువంటి బ్రిడ్జ్లు ఒకవేళ ఐకానిక్ బ్రిడ్జ్లుగా కట్టాలంటే అడిషనల్గా అయ్యేటువంటి అమౌంట్ ఎంత, ఉదాహరణకు ఒక 200 కోట్లతో బ్రిడ్జ్ కడుతున్నారు అనుకోండి, ఇంకో 70 కోట్లు అడిషనల్గా అవుతుంది, మీరు బేర్ చేయాలని చెప్పినటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో భాగంగా ఇప్పుడు ఈ సాగరమాల, భారత్మాల ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేస్తుంది కదా, వాటిని స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు కనుక తమకి ఒక ఐకానిక్గా తమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిర్మాణం చేయాలనుకుంటే వాళ్ళు బేర్ చేస్తే ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి కావాల్సిన మాడిఫికేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఆ క్రమంలో అక్కడ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది తప్పితే అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి కానీ, అమరావతి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఒక లోకో షెడ్, అంటే అవసరాలకు తగ్గట్టుగా ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్కి అనుగుణంగా అక్కడ కొన్ని వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇంకోటి పార్సిల్ హ్యాండిలింగ్, అంటే కార్గో హ్యాండిలింగ్ కోసం పరిటాల ప్రాంతంలో ఆల్రెడీ ఒక వర్క్షాప్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రాజెక్టులోనే ఉంది. సో దాన్ని కన్సిడర్ చేశాను. దీన్ని కూడా కన్సిడర్ చేయండి అని అడుగుతున్నారు. అయితే కనుక ఫ్యూచర్లో ఒక 20 years 25 years టార్గెటెడ్గా మనం చూస్తే అమరావతిలో పెరిగేటువంటి ట్రాఫిక్కి అనుకూలంగా రైల్వే స్టేషను, అలానే అక్కడ ఉండేటువంటి వసతులు, భూమి వనరు కూడా అక్కడ సమకూరేటువంటి అవకాశం ఉంటుందనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన. సో ఈ రైల్వే స్టేషన్లో, అమరావతి రైల్వే స్టేషన్లో ఎన్ని లైన్లు ఉండే అవకాశం ఉందండి? ఇది ఫస్ట్ సింగిల్ లైన్ కింద, బ్రాడ్ గేజ్ సింగిల్ లైన్ కింద నిర్మాణం జరుగుతుంది. తర్వాత దానికి అంటే ఇప్పుడు ట్రాక్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేటువంటి ట్రాక్స్ వేరే ఉంటాయి. ఎందుకంటే చేంజ్ ఓవర్స్కి సంబంధించి కానీ, రిటర్న్ కానీ, పాసేజ్కి సంబంధించి కానీ, రిపేరింగ్ వర్క్స్ చేయాలంటే కానీ, సో వాటికి సంబంధించిన ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా యథావిధిగా నార్మల్ రైల్వే స్టేషన్స్కి ఎలా వస్తాయో అలానే వస్తాయి. కానీ అమరావతి రైల్వే స్టేషన్స్లో ఇంకొంచెం పెద్ద ఫెసిలిటేషన్ ఉంటుందండి. ప్లాట్ఫామ్ సంఖ్య పెంచే అవకాశం ఉండొచ్చు. దానికి సంబంధించి ఇతర వనరులు కల్పించి, ఎందుకంటే ఇప్పుడు విజయవాడ టు గుంటూరు చాలా హెవీ ట్రాఫిక్ ఉండేటువంటి ఏరియా. ఇప్పుడు ఒకసారి మనం విజయవాడని కంపేర్ చేసి చూసి విజయవాడ సిటీ డెవలప్ కావడానికి మెయిన్ రీజన్ రైల్వే స్టేషన్. ఎందుకంటే 200 years బ్యాకే దానికి సంబంధించిన యాక్టివిటీ జరిగింది. కలకత్తా టు చెన్నై, మద్రాస్ టు కలకత్తా అనేటువంటి మన రోడ్డు అయితే గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. సో ఇదేమో హౌరా బ్రిడ్జ్కి మనం హౌరా కనెక్ట్ అయ్యేటువంటి రూట్. ఇది చాలా ఇంపార్టెంట్ రూట్ కాబట్టి ఆ ట్రాన్సిట్లోనే సిటీ డెవలప్మెంట్ కూడా దాగి ఉంది. అదే క్రమంలో అమరావతిని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రొజెక్షన్ ఏంటంటే బెంగళూరు, చెన్నై, అమరావతి, హైదరాబాద్, ఇట్లా ఒక సర్కిల్ డెవలప్మెంట్ అనేది, ఆయన సర్క్యూట్ డెవలప్మెంట్ అనేది మాట్లాడుతున్నారు. సో ఆ అవసరాలకు తగ్గట్టుగా అమరావతి రైల్వే స్టేషన్ కూడా ఉండాలంటే ఫ్యూచరిస్టిక్గా దాన్ని డిజైన్ చేయాలనేటువంటిది ఆయన ప్రపోజల్. ఆ క్రమంలోనే ఈ ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైల్వే బోర్డుకి పంపించారు. మోస్ట్లీ కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండొచ్చు. అతి త్వరలోనే అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ జరిగినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అందరిలోనూ ఒక అనుమానం ఉంది కేశవ్ గారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే చెప్తుంది, ప్రత్యర్థి పార్టీలు కూడా అదే అడుగుతున్నాయి. ఇంకా కూడా అక్కడ ఎలాంటి బిల్డింగ్లు, ఎలాంటి నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు. ఈలోపే రైల్వే స్టేషన్లు, మీరు అన్నట్టుగా వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్లు ఇవన్నీ అవసరమా అనేది వారు చేస్తున్నటువంటి, అంటే మన ఆలోచన ఎప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఈ డ్రెస్ సరిపోతుందని చెప్పని ఈరోజు వేసుకుంటే పిల్లలకి ఎదిగిన తర్వాత పనికిరాదు ఆ డ్రెస్. ఎంత ఇష్టపడేదే కానీ దాన్ని తీసి పక్కన పెట్టాల్సి ఉంటుంది. అలా అని చెప్పని పెద్దది వేసుకొని తిరగడానికి అవకాశం ఉండదు. కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయాలంటే కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుని తీరాలి. అమరావతి నిర్మాణం అనేది, రాజధాని నిర్మాణం అనేది ఈ దేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి అవకాశం అయితే కాదు. వచ్చింది అవకాశాలు. ఇప్పుడు జార్ఖండ్ విడిపోయినప్పుడు రాంచీ ఆల్రెడీ అక్కడ డెవలప్డ్ సిటీ కింద ఉంది, దాని రాజధానిగా చండీగఢ్ అనేది ఫస్ట్ ప్లాన్డ్ సిటీ ఆఫ్ ఇండియా. అది బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలోనే డెవలప్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేసరికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రాజధానికి ముఖ్యంగా నైసర్గిక స్వరూపం, ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నడి మధ్యలో
ఒక నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేశారు. ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటే కనుక ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉపయోగపడుతుంది. మిగతా సిటీస్ అంటే ప్రపంచంలో ఉన్న ఇతర నగరాలకి మన నగరాలకి ఉన్న తేడా ఏంటంటే ఆ ఫ్యూచరిస్టిక్ అనేటువంటి ఆలోచన లేదు కాబట్టే మన నగరాలన్నీ కూడా పాత బస్తీలు పాతగానే ఉండిపోతున్నాయి, నగరాల విస్తరణ వేరే రూపంలో జరుగుతుంది. అమరావతికి ఏంటంటే పూర్తి ఒక ప్యూర్ సిటీని డెవలప్ చేసేటువంటి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రతిదీ కూడా ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తా, ఇండోనేషియా రాజధాని జకార్తా ఉంది, ప్రపంచంలో బిజియెస్ట్ క్యాపిటల్స్లో నంబర్ 1 పొజిషన్లో ఉండేటువంటి రాజధాని అది. ఇంకా చెప్పాలంటే బీజింగ్ తర్వాత అంత పెద్ద జనాభా ఉన్నటువంటి నగరంగా దాన్ని చెప్తారు. ఇప్పుడు దానికి వచ్చినటువంటి ఎకనామిక్ ఎకో ఇష్యూస్ అంటే పర్యావరణపరమైనటువంటి సమస్యల వలన కొత్త రాజధాని కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నారు. ఆల్రెడీ ఉన్న రాజధానికి 1200 కిలోమీటర్ల దూరంలో కొత్త రాజధాని నిర్మాణమే చేస్తున్నారు. 2023-24 నాటికి దాన్ని ప్రారంభించాలని ప్రపోజల్ పెట్టుకున్నారు. బట్ ఇంకా పనులు అవ్వలేదు. బహుశా 27కి కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన. అంటే ఒక దేశానికి రాజధాని నిర్మాణాలు జరుగుతున్నటువంటి సమయంలో మనం ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం గురించి ఆలోచిస్తున్నాం. మన దేశంలోనే చూద్దాము, ఇప్పుడు నవీ ముంబై, గుజరాత్ ఉంది, నవీ ముంబై, ఇవన్నీ ఇప్పుడు నయా రాయ్పూర్, నవీ ముంబై ఏంటంటే ఒక సిటీని నమ్ముకుని పక్కన డెవలప్ అయినటువంటి, హైదరాబాద్ నమ్ముకుని సైబరాబాద్ డెవలప్ అయినట్టుగా వాటి డెవలప్మెంట్ చాలా ఈజీ, కానీ ఒక సిటీ కట్టడం అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అనమాట. ఉదాహరణకి గుజరాత్లోనే మనం చూద్దాం, డైమండ్ సిటీ అని చెప్పి ఒక నిర్మాణం చేస్తున్నారు, దాని పరిస్థితి ఏంటి? అలానే దొలేరా సిటీ అనేది ఒక డెవలప్మెంట్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం సిటీ లేదు, కొత్త సిటీ. అక్కడేంటి హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై కారిడార్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ముంబై కారిడారు, అహ్మదాబాద్ ముంబై కారిడార్, ఈ రెండింటి మధ్యలో వచ్చేటువంటి ప్రదేశాలని జస్ట్ ట్రాన్సిట్ హబ్స్ అవి కూడా, ఆ రెండింటి మధ్యలో వచ్చేటువంటి ప్రదేశాలను దృష్టిలో పెట్టుకుని 2 నగరాల నిర్మాణం గుజరాత్ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక రాజధాని, నడి మధ్యన ఒక రాజధాని నగరం ఉండడం అనేది అవసరం. అందుకని ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఉంటే కనుక రేపు డెవలప్మెంట్ విస్తరించడానికి అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక ప్రపోజల్ వేశారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి సర్క్యూట్ మొత్తం కూడా అర్బన్ ఏరియా అంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకిను రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి ఏరియా అంతా సెమీ అర్బన్ ఏరియా అంటున్నారు. అవుట్ సైడ్ ద రీజనల్ రింగ్ రోడ్ ఉన్నదంతా కూడా రూరల్ ఏరియా అంటే క్లాసిఫికేషన్ ఏ విధంగా జరిగింది, ఒక్క హైదరాబాద్ని సెంటర్ పాయింట్గా చేసుకుని తెలంగాణ మొత్తానికి ఒక అభివృద్ధి నమూనాను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. రేపు ఆంధ్రప్రదేశ్కి అటువంటి ప్రయోజనం జరగాలంటే ప్లానింగ్ ఎప్పుడు ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. ఈరోజు మంచినీళ్ళు తాగితే మనకు కడుపు నిండిపోతుంది కాబట్టి ఈరోజు తాగేద్దాం అనుకుంటే రేపటికి ఎనర్జీ ఉండదు. నిరాహార దీక్ష చేసే వాళ్ళందరూ కూడా ఎందుకు ఎసెన్స్ తీసుకుంటారంటే ఎనర్జీ కోసం, 2 రోజులు కంటిన్యూ చేయడం కోసం. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టాలా వద్దా, అభివృద్ధి వచ్చినాక రాజధాని కట్టాలా లేదా రాజధాని కడితే అభివృద్ధి వస్తుందా, ఇదే చర్చతో 5 ఏళ్ళు అంటే మొత్తం 10 ఏళ్ళు, ఫస్ట్ 5 ఏళ్ళు తర్వాత 5 ఏళ్ళు మొత్తం ఆగిపోయింది. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ కట్టడం వల్ల ఇప్పటికిప్పుడు రాబోయే 5 ఏళ్ళలో మనకు వచ్చేటువంటి ప్రయోజనం, ఆంధ్రప్రదేశ్ రాజధానికి కనెక్టివిటీ రావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ ముఖ్యమైనటువంటి అంశం వచ్చినప్పుడు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కానీ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు కానీ, అంతర్జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ వస్తే ఫస్ట్ చూసేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా డెవలప్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఢిల్లీ డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఇప్పుడు న్యూ ఢిల్లీ అనేటువంటి మాట మనం ఉపయోగిస్తాం కదా. న్యూ ఢిల్లీ అనేది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ అవసరాలకు అనుగుణంగా విస్తరించినటువంటి నగర స్వరూపం. అది అమరావతి విషయంలో కూడా అదే జరుగుతుంది. కొంతమంది అపోహలు ఏంటంటే ఏమీ లేని చోట కట్టి దీన్ని డెవలప్ చేస్తే 50 ఏళ్ళు పడుతుంది, 70 ఏళ్ళు పడుతుంది, 100 సంవత్సరాలు పడుతుంది. హైదరాబాద్తో పోల్చి చూసినప్పుడు హైదరాబాద్కి 400 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇప్పటికిప్పుడు అమరావతి కడితే ఎలా వస్తుందంటే అమరావతికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది తెలుసుకుంటే. రైట్ సార్. సో అమరావతి రాజధాని నిర్మాణం ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీగా ముఖ్యంగా భవిష్యత్తు అవసరాల కోసం, అలాగే ఒక్క ఏపీకే కాకుండా దేశ ప్రయోజనాల కోసం తగ్గట్టుగానే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ కూడా వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా నిర్మించబోతున్నట్టుగా కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.